హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్తేనండి. ఈ వీడియో చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఉండవండి. ఈ ఆటలు గుర్తున్నాయండి. వణుకును దునుకులు, కబడ్డీ. నిజంగా ఈ గేమ్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం, అవునా కాదండి? కబడ్డీ గ్రౌండ్లోకి దిగితే ఆ మజానే వేరు. గెలిచేదాకా వదిలిపెట్టేది లేదు. నిజంగా అండి, మన పిల్లలైతే చాలా మిస్ అవుతున్నారు. సో ఈ గేమ్స్ పేర్లు చెప్పి మన పిల్లల్ని తప్పకుండా ఆడించాలండి, వాళ్ళకి తెలియజేయాలి. సో వీళ్ళందరూ ఇలా గేమ్స్ ఆడుతుంటే నాకు కూడా చూసి ఆడాలనిపించిందండి. ఈ గేమ్స్ ఆడుతుంటే వాళ్ళని చూస్తుంటే చిన్నప్పటి స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్తో ఉన్నటువంటివి, వాళ్ళతో ఆడే అటువంటి ఆటలు చాలా అంటే చాలా బాగా గుర్తుకొచ్చారు. మరొక విషయం ఏమిటంటే, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇది ఖో ఆట కదండి. ఈ ఆట పేరు ఆడుతుంటే నాకు వీళ్ళతో ఆటలు ఆడాలనిపించింది. నేను కూడా ఒక 5 minutes వీళ్ళతో ఖో ఆట ఆడాను. నిజంగా ఫ్రెండ్స్, ఈ జ్ఞాపకాలు, ఈ స్కూల్ జ్ఞాపకాలు ప్రతి ఒక్కళ్ళకి ఈ నేను పెట్టిన ఈ వీడియోలో గేమ్ చూస్తే బాగా తప్పకుండా గుర్తుకొస్తాయి. సో మీకు కూడా మీ ఫ్రెండ్స్తో ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయా? మరి అయితే ఇంకా వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో ఎలా ఉందో. అలాగని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. నిజంగా అండి, మన పిల్లలు ఇలా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో ఆటలు అన్నీ మిస్ అయిపోతున్నారు. చదువు, ట్యూషన్స్, చదువుకే అంకితం అయిపోతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలని. అలా కాకుండా మంచి ఎనర్జీ, అలా యాక్టివ్గా తయారవ్వాలంటే చూడండి ఆ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు. మనం కూడా గేమ్స్ ఆడే చాలా యాక్టివ్గా తయారయ్యాము, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం కదా. సో మన పిల్లలకు కూడా మన ఆడిన ఆటలు గుర్తు చేస్తూ, మన స్కూల్లో మన ఫ్రెండ్స్తో ఉన్నటువంటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, ఈ ఆటల గురించి చెప్పి ఈ ఆటలన్నీ కూడా పిల్లలతో ఆడుకుంటారు. రోజు వాళ్ళతో కనీసం వీక్లీ వన్స్, మంత్లీ ఒకసారి అయినా సరే కనీసం వాళ్ళతో స్పెండ్ చేస్తూ చక్కగా ఈ గేమ్స్ గురించి చెప్తూ వాళ్ళతో ఈ ఆటలు ఆడుతాం. ఓకే ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను, ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీళ్ళు ఆడుతున్న ఈ ఆటలు, వాళ్ళ మాటలు ఇవన్నీ ఒకసారి విద్దాం. ఏంటి